సోదరుడు అడ్డూరి శ్రీరామ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరులు, ఒక పార్లమెంట్ మెంబర్గానే కాకుండా ఒక ఎమ్మెల్యేనే కాకుండా వారి సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా చేశారు. ఎక్కడున్నా కూడా ఏ రోజు కూడా అవినీతి మరక లేకుండా, రాజకీయాలంటేనే డబ్బులు దోచుకోవడం అనే ఒక ఏ నాయకుడికైనా ఉంటుంది, కానీ ఆయన మీద అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన మీద ఎప్పుడు ఆ నింద వేయలేనటువంటి పరిస్థితి. అది ఆయన గొప్పతనం. దీనికి మనం ఆయన అభినందించాలి ముందు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి మండలకు, పత్రికా విలేకరులకి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మనకి ఈ స్థలం మా సోదరుడు రామినేని ధర్మప్రచారక్ గారు, ఆయన కూడా రావాల్సింది, ఆయన ఏదో మీటింగ్ ఉండి రాలేకపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఈరోజు మా 3 పార్టీలు తరఫున మొట్టమొదటి మీటింగు ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లో, నిన్నటిదాకా దాని మీద రాముడి యొక్క హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ ఎలక్షన్ కమిషన్ సందర్భంగా మనం చేయాల్సి వచ్చింది. అటువంటి పవిత్రమైనటువంటి దీంట్లో మరి ఈ రోజున ఎలక్షన్ మొదటి రోజు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ స్టార్ట్ చేసే సందర్భంగా మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాను, ఒక పొలిటీషియన్ అంటే ఇంతకు ముందు కనపడతారు. ముందు సార్ ఎప్పుడు సార్ ఈ గవర్నమెంట్ మారింది, అదేంటే మీకు 10,000 వస్తున్నాయి కదా, మీకేందంటే ఏం 10,000 సార్, 10,000కి 25,000 కేసులు రాస్తున్నారు, మేవాడు వస్తాం ఇది అంతా. 10,000కి 25,000 కేసులు, అది పోలీసులు అన్నారా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా, ఇంకెవరికి వెళ్తుందా కూడా తెలియనటువంటి పరిస్థితి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకం భారతదేశంలో ఎక్కడ జరగల. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, చాలా మంది ఉన్నారు పేదవాళ్లు, కష్టపడి సాయంత్రం పని చేస్తే ఒక 500 రూపాయలు డబ్బులు వస్తే దాంట్లో 100 రూపాయలు పెట్టి ముందు తాగుదామనో లేదా బిర్యానీ తిందామని ఇంటికి తీసుకెళ్లి 300 ఇస్తే, ఇవాళ వీళ్ళు ఇచ్చిన లెక్క మన ముందు వల్ల కిడ్నీ చెడిపోయి, లివర్ చెడిపోయి, ఆరోగ్యం పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక 50 రూపాయలు తీసుకెళ్లి 200 రూపాయలు చేసి దాన్ని ఇవాళ ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, మంచి హోటల్ ఒక్కరోజు బాగోపోతేనే రెండో రోజు ఆ హోటల్కి వెళ్ళటం మానేస్తాం. అటువంటిది 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని భరించామంటే దీన్ని భరించే పరిస్థితి ఎవరు లేరు. ఇవాళ ఎంప్లాయీస్ గాని, అదేవిధంగా మరి మిగతా వ్యాపారస్తులు గాని, కార్పెంటర్ చేసే పనివాళ్ళు గాని, టాపీ వాళ్ళు గాని, మన కృష్ణానది పక్కన ఉంది, మనం 6,000 7,000 పెట్టి ట్రక్ కొనుక్కునే పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించుకొని, ఇదే మరి మోడీ గారు ఏం చేశారు, ఈ పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్, మీరు అందరూ గర్వంగా చెప్తున్నాను, ఏ 10 రూపాయలు తెలియదు అక్కడ వైద్యం, 40 రూపాయలు టెస్ట్. మీకు ఈ భారతదేశంలో ఇటువంటి హాస్పిటల్ ఇంకెక్కడా లేదు. 154 ఎకరాల్లో కట్టారు, 2,000 కోట్ల రూపాయలతో ఓపెన్ చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆరోగ్యం బాగోక వెళ్ళినప్పుడు తేడా తెలుస్తుంది. మీ అందరికి ఆరోగ్యం ఉండాలని మోడీ గారి కోరిక. అందుకే మీ అందరి కోసం చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందుకనే ఇక్కడ నిలబడినటువంటి గద్దె రామ్మోహన్ గారు ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి. మనం రాజకీయాల్లో మంచి వాళ్ళకి గనక సపోర్ట్ చేయకపోతే రాబో తరాల్లో మరీ దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే అక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలి, ఏదో ఇల్లు కట్టుకోవాలంటే ఆ ట్యాక్స్ కట్టాలి, ఒక షాప్ నడుపుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి. అదేవిధంగా మీరు ఈ కరకట్ట మీద చూశారు, అది ఎప్పుడో 2018లో శాంక్షన్ అయింది, ఇప్పుడు పూర్తయింది. అది నాకు తెలిసి గద్దె రామ్మోహన్ గారు ఆయన మీటింగ్లు చెప్పమని చెప్తున్నారు. 2015లో శాంక్షన్ అయింది, ఇప్పటికైంది. అది నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో అపోజిషన్ ఉండొచ్చు లేదా అధికారంలో ఉండొచ్చు. కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా చేసి 10 మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి మా సోదరులు పాతూరి నాగభూషణ గారు. ఒక సక్సెస్ఫుల్ జిల్లా పరిషత్ చైర్మన్ గా అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున రాష్ట్ర మీడియా కన్వీనర్ గా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా